గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా మండలి చైర్మన్ ఆమోదము తెలిపారు. ఇక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు మండలి సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021లో ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా గతేడాది కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీకి పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి రాజీనామా పెండింగ్లోనే ఉండటంతో సోమవారం మండలి సమావేశాలకు హాజరైన కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ను కోరారు. తాజాగా నిన్న లేట్ నైట్ కవిత రాజీనామాను ఆమోదించినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు మండలి సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక 2021లో ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా గతేడాది కవితను పార్టీ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్ 3న బీఆర్ఎస్ పార్టీకి పదవికి రాజీనామా చేశారు కవిత. అయితే అప్పటి నుంచి రాజీనామా పెండింగ్లోనే ఉంది. సోమవారం మండలి సమావేశాలకు కవిత హాజరై తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ కోరారు. తాజాగా నిన్న లేట్ నైట్ కవిత రాజీనామాను ఆమోదించారు.